రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు కీర్తనలు 107వ అధ్యాయము 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రియులారా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం అనుదినము కూడా ఆయన ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి నమస్కరించి ఆరాధించినట్లే దేవుడు మన మనవి ఆలకిస్తాడు. ఉదయం లేచినటువంటి నీవు దేవునికి మనం ఏం చెప్పాలా? కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. చెల్లించినప్పుడు దేవుడు నీ విషయంలో మేలు చేస్తాడు, నీ కుటుంబ విషయంలో మేలు చేస్తాడు, నీ పిల్లల విషయంలో చేస్తాడు. ఎందుకంటే మనము మనుషులకు ఏదన్నా మనకు సహాయానికి అడ్డుపడినప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్తాము? థ్యాంక్స్ చెప్తాం. అదేవిధంగా దేవునికి కూడా, మనం సృష్టించిన దేవునికి, మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, మన ఆయుష్ పొడిగించిన దేవునికి, మనం అనుదినము మనలను కాచి కాపాడుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రియులారా, ఈ వాగ్దానం దేవుడు దీవించునుగా. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఉదయ కాలమందు నీ ప్రియ బిడ్డలతో మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు. నిజమైన ఆయన, నా ప్రభా, నీ యొక్క నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వాక్యం సెలవిస్తుంది. నిజమే తండ్రి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు వేకుజామున లేచిన ప్రతి ఒక్కరూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారిని ఉనులాగున సహాయం చేయండి. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు పొందమని మా ప్రభువును, మా రక్షకుని, మీ ప్రియకుమారుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి రేపటి దినమందు అనగా ఈ దినము నుంచి 8, 9, 10వ తారీఖుల్లో నజరేయ ప్రార్థనా మందిరం తరఫున మరి స్వస్థత ఉజ్జీవ కూడికలు జరిగింపబడుతున్నాయి. మరి అందరూ కూడా పాలు పంపులు పొంది పాల్గొని దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనవి చేస్తూ మరి ఈ యొక్క వాగ్దానమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.